సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే ఇక్కడ మీరు ఆ 100K ఫీజు మాకు కట్టండి, లేదంటే లోకల్ కాలేజెస్లో చాలామంది యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్స్ భారతీయ సంతతి కానీ వేరే దేశ సంతతి కానీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కిడ్స్ చాలామంది కాలేజ్ జాయిన్ అయిపోయి బయట జాబ్స్ లేకుండా ఉన్నారు. అంతా 22 ఏళ్ళ పిల్లలు కూడా 6 నెలలు సంవత్సరం పాటు జాబ్స్ లేవన్నమాట. అక్కడ మీరు వాళ్ళని ట్రైన్ చేయండి బయట నుంచి తెచ్చేదానికంటే అని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. ట్రైన్ చేస్తే లోకల్ జాబ్ ఎకానమీ లోకల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ట్రైన్ చేయకుంటే మీరు 100K ఫీజు కట్టేసేసి తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్. సో మన పర్స్పెక్టివ్ చూసామంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా నన్ను అడిగితే 20-30 సంవత్సరాలుగా భారతీయులు 70% ఆఫ్ ది H1B హోల్డర్స్ ఈ రోజు కూడా వచ్చేవాళ్ళు ఏంటంటే భారతీయులు ఎక్కువ మంది. అంటే 65,000 మంది, అంటే ప్రతి సంవత్సరం 65,000 మంది వీసాలు ఇస్తారు. అంటే ఫస్ట్ డైరెక్ట్ అప్లికెంట్కి, తర్వాత అది ఓన్లీ అప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అప్లికే చేస్తే తనతో పాటు తన భార్య డిపెండ్గా వస్తుంది, పిల్లలు డిపెండెంట్గా వస్తారనమాట. సో దాదాపుగా 65,000 అంటే 65,000 వీసాలు ఇస్తారు. తర్వాత 20K వీసాస్ అంటే 20,000 వీసాలు స్టూడెంట్ వీసా నుంచి H1కి ట్రాన్స్ఫర్ చేసుకునేవి ఉంటాయి ఆ కోటాలో. మొత్తం 85,000 వీసాలు అనమాట. సో ఇండియాకి ఇది పెద్ద బ్లో ఐటీ సెక్టర్కి. సో ఎందుకంటే చాలామంది కన్సల్టింగ్ ఫర్మ్స్ ఇప్పుడు TCS కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఈ కంపెనీస్ క్లయింట్స్ అంతా మనం చూసామంటే దాదాపుగా 70-80% క్లయింట్స్ యూఎస్లోనే ఉంటారనమాట వీళ్ళకందరికీ. సో ఇది పెద్ద ఇంపాక్ట్ అయిపోతా ఉంది. వీళ్ళు H1s వల్ల వాళ్ళు మంచిగా చేసుకునే బిజినెస్ ఉంటుంది, ఆ మార్జిన్స్ ఎక్కుతాయి. అదొకటి. రెండో వాదన ఏంటంటే యుఎస్లోనే వాదన వినిపిస్తుంది, మనం H1స్ని ఇలా $1,00,000 ఫీజు పెడితే H1s అన్నవి మంచి టాలెంట్ మనకు బయట దేశం నుంచి రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇది మనం ట్రంప్ గారు ఆఫీస్ తీసుకున్నారు జనవరిలో ఈ సంవత్సరం 2025లో. అప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు చాలా ఈ ఉక్కుపాదం మోపుతున్నారు అన్ని విషయాల్లో. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించడము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన చాలా కేసులు వేయడము, వాళ్ళకు వార్నింగ్స్ ఇస్తున్నారు, చాలా ఉక్కుపాదం మోస్తున్నారు. ఒక ఎంత నిజం చెప్పాలంటే క్లీనప్ జరుగుతుందని చెప్పాలి అమెరికాలో. ఈ H1B వీసా కూడా పెద్ద విషయం మనకు యాక్చువల్గా. ఇప్పుడిప్పుడే ఇండియా యుఎస్ రిలేషన్స్ సర్దుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ గారు మొన్న మోడీ గారికి బర్త్డే విషెస్కి ఫోన్ చేశారు, నా మంచి మిత్రుడు అని చెప్పేసి. ఇప్పుడే న్యూస్ వస్తుంది, ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. మోడీ గారు ట్రంప్ గారు కూడా మీట్ అవ్వచ్చు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ. మలేషియాలోను ఏషియాలోనూ ఉంది ఒక సమ్మిట్, అక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ లోపల ఈ H1B వీసా న్యూస్ రావడము పెద్ద బ్లో ఇండియన్ సెక్టర్కి. సో మనం చూడాలి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, దీనికి కాలమే ఆన్సర్ చేస్తుంది.